హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి శాఖమూరు సెంట్రల్ పార్కులో 55 ఎకరాల విస్తీర్ణంలో ఒక లేక్ని అయితే తవ్వుతున్నారని మనం ఇదివరకే మన ఛానల్లో వీడియోలను అయితే రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పని అప్డేట్ ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి కూడా ఈ వీడియోలో మనం అప్డేట్ని అయితే ఇవ్వబోతున్నామండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఎండ్ వరకు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తుంది శాఖమూరు సెంట్రల్ పార్కులో నిర్మిస్తున్నటువంటి 55 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ లేక్ని అయితే మనం చూస్తున్నామండి. ఇదివరకే మన ఛానల్లో ఈ వీడియో గురించి, ఈ లేక్ గురించి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు అప్డేట్ని అయితే ఇస్తూ ఉన్నాను. మనం చూస్తున్నారు పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం పైన మీరు చూసినట్లయితే పనులు అయితే ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి. మనం ఉన్నది ఉన్నట్లు అక్కడ జరిగే పని గురించి క్లియర్గా మాట్లాడుకుంటామండి ఎప్పుడైనా కానీ మన ఛానల్లో. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వుతున్నటువంటి ఈ భారీ లేక్ పనులు అయితే నిరంతరాయంగా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మనం చూడొచ్చు ఇక్కడ ఆ చెరువుకి కావాల్సినటువంటి అంచులలో ఇలా రాయితో కూడినటువంటి ఒక పొరనైతే అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంచులు మట్టితో ఉండటం వలన ఆ మట్టి నీటిలో కరిగిపోయి విరిగిపడుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా రాయితో కూడినటువంటి పొరలను అయితే అక్కడ అంచులకి వేసే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా మళ్ళీ వివరంగా చెప్తున్నానండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వుతున్నటువంటి ఈ 50 ఎకరాల లేక్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక మనం ఈ కంపెనీ ఏ కంపెనీ ఈ పనులు జరుపుతుంది అని అంటే ఎంవీఆర్ కంపెనీ వారైతే ఈ పనులని శరవేగంగా జరుపుతూ ఉన్నారు. మరలా ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ చెరువుని రాజధాని అమరావతిలో కొండవీడు వాగు కాలువనైతే 23 కిలోమీటర్ల కొండవీడు వాగు కాలువనైతే తవ్వుతున్నారు కదా. ఆ కాలువలో భాగంగా ఇక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువుని నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక 300 ఎకరాల్లో భారీ పార్కు కూడా ఇక్కడ రాబోతుంది. అలాగే ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే నీరుకొండ రిజర్వాయర్ కూడా ఉంటుంది. అది 0.03 టీఎంసీ కెపాసిటీ గల ఒక రిజర్వాయర్ను కూడా నిర్మిస్తారు. అలాగే మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్తున్నానండి. పనులు రాజధాని అమరావతిలో ఈ లేక్ ఏదైతే ఉందో ఈ పనులు ఎన్ని సంవత్సరాల్లో ముగించాలని ప్రభుత్వం గడువు పెట్టింది అంటే ఈ కాంట్రాక్ట్ సంస్థకి 2 సంవత్సరాలలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని ప్రభుత్వం అయితే ఈ కంపెనీకి గడువు పెట్టడం జరిగిందండి. దానికి అనుకూలంగా ఇక్కడైతే పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఈ రాతి పొరలని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ పని దాదాపుగా 60% పని అయితే పూర్తయిపోయిందండి. మనం చూడొచ్చు దూరంగా కూడా పనులు జరుగుతున్నాయి. ఇదంతా రాయితో ఈ యొక్క ఐరన్ మెస్సులతో తయారు చేసినటువంటి ఈ బ్యాగులలో నింపి అలాగా అంచులకైతే అద్దుతూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇది ఎలా ఉంటుంది పూర్తయిపోయిన తర్వాత. ఇలా ఉండటం వలన అంచులైతే మట్టి కరిగి అంచులు విరగవు. అలాగే అంచులపైన గడ్డి పిచ్చి మొక్కలు అయితే మలిచే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇలాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్యాటకంగా కూడా ఈ యొక్క చెరువుని మరియు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ని బాగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుకూలంగానే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాలండి. ఈ లేక్ తవ్వకం ఇప్పుడు జరిగింది కాదు. 2014, 2019లోనే ఇంచుమించుగా 80% అయితే లేక్ తవ్వకం పనులు అప్పుడే పూర్తయిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అంచులు రాయి పొరను ఏర్పాటు చేసే పనులు మరలా ఈ 5 సంవత్సరాలలో ఇక్కడ ఈ చెరువులో వేసినటువంటి మేటను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. మనం చూడొచ్చు లోపల ఇంకా కాస్త లోతు కూడా తవ్వుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మిషనరీలు కూడా పనిచేస్తూ ఉండడం మనం చూడొచ్చండి. చూశారు కదా ఆ ట్రిప్పర్లు, ఆ హిటాచీలు అవన్నీ కూడా అక్కడ అలాగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి మనం తెలుసుకున్నట్లయితే అక్కడ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. దానికి మనం సంతోషించాలి. ఎందుకంటే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు పనులు దగ్గరికి వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి దూరం నుంచి మనం చూసినట్లయితే
ఎన్ని మిషనరీలు పనిచేస్తూ ఉన్నాయో మనం చూడొచ్చు. భారీ భారీ మిషనరీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే చూడొచ్చు. ఈ మట్టి అంతా కూడా, ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ మట్టి అంతా కూడా ఇక్కడ నిర్మాణం కోసం తీసుకువచ్చినటువంటి మట్టేనండి. ఇక్కడంతా కూడా నల్ల మట్టే వస్తుంది, కానీ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా తీసుకొచ్చి అక్కడ పోసారు. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఇంకా పిల్లర్స్ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మనం చూడొచ్చు మొత్తం బోర్ డ్రిల్లర్స్తో ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరే భారీగా కార్మికుల క్యాంప్ కార్యాలయాలు కూడా నిర్మాణం జరిగిందండి. కార్మికులు కూడా భారీగానే వచ్చారు. మనం ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకోవాలి. ఏదైతే ఐకానిక్ టవర్స్ దగ్గర మరియు హైకోర్టు భవనం దగ్గర అలాగే అసెంబ్లీ భవనాల దగ్గర పనులు వేగంగా జరగట్లేదని మనం ఎలాగైతే చెప్పామో అలాగే ఇక్కడ కూడా ఈ 2 ప్రాజెక్టుల దగ్గర పనులు వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ పనుల గురించి వేగంగా జరుగుతున్నాయనే మనం చెప్తున్నామండి. ఎంత మిషనరీ ఇక్కడ పనిచేస్తుందో చూడవచ్చు. కార్మికులు కూడా, ఆఫీసర్స్, కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు. ఇంకా నేను మళ్ళా మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నానండి. పనులు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ చూడండి. ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నేను చెప్పాను. పనులు ఎలా జరుగుతున్నాయో ఏంటో అనేది మీరు చూడండి. ఇంకా ఎక్కువ చెప్పినా కానీ అది మీకు సోది అవుతుంది. అందువలన మీరు పనులు చూడండి. వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ చెప్పటం కరెక్ట్ కాదు. ఏ మ్యాటర్ లేకుండా ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అవి మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. మనదొక చిన్న విన్నపం ఏంటంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి, అలాగే మాకు బూస్టప్ కూడా అవుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.